ఈ దంపతులకు ఒక జంతువులాగా ఉన్న బిడ్డ పుడతాడు. ఇది చూసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కానీ ఇదంతా అమ్మ పెద్దగా పట్టించుకునేది కాదు. ఎలా ఉన్నా తన బిడ్డని ప్రేమగా చూసుకునేది. కానీ నాన్నకి మాత్రం ఈ పిల్లాడు అస్సలు నచ్చేవాడు కాదు. మెల్లిమెల్లిగా పిల్లాడు పెద్దవాడవుతాడు. నిక్ పెద్దగా అయ్యాక కూడా జంతువులాగే కనిపిస్తూ ఉంటాడు. తనతో ఉన్న వాళ్ళందరూ అతని పైన జోకులు వేస్తూ ఉండేవాళ్ళు. దాంతో నిక్ దేవుడు తనని ఈ విధంగా ఎందుకు చేశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంటికి వచ్చి తినేటప్పుడు కూడా నిక్ ఒక జంతువులాగే బిహేవ్ చేస్తూ ఉండడంతో నాన్నకి కోపం వచ్చి నిక్ ని ఇంటి నుంచి బయటికి తరిమేసి ఇంకా ఎప్పుడు ఇంటికి రావద్దు అంటాడు. రాత్రి అయిపోయినా కూడా నిక్ ఇంటికి రాకపోవడంతో నాన్న అడివంతా నిక్ ని వెతుకుతూనే ఉంటాడు. కానీ నాన్న సౌండ్లు విన్నా కూడా నిక్ అస్సలు పలకకుండా దాక్కునే ఉంటాడు. తెల్లవారగానే నాన్నకి ఇంటి బయట తన కొడుకు కనిపిస్తాడు. దాంతో నాన్న ఎక్కడున్నావు అని అడిగితే మీరే కదా వెళ్ళిపో అన్నారు అని అంటాడు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతే అమ్మ చాలా బాధపడుతూ ఉంది అని నాన్న అంటాడు. దాంతో నీకు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను మీతో ఇక్కడ ఉంటే ఎప్పుడూ మీకు ప్రాబ్లం గానే ఉంటుంది, అందుకే నేను నా పెంపుడు కోడితో కలిసి అడవిలోకి వెళ్ళిపోతాను అని అంటాడు. దాంతో అమ్మా నాన్నకి కూడా నిక్ ఇక్కడ ఉండడం అంత కరెక్ట్ కాదు, అతన్ని అడవిలోకి వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి అతన్ని పంపించేస్తారు. నిక్ అడవిలోకి వెళ్ళేటప్పుడు అమ్మ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఈ విధంగా 20 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక రాజు అడవిలో ఒంటరిగా తప్పిపోయి ఉంటాడు. అప్పుడే అతనికి అడవిలో ఏవో సౌండ్స్ వినిపించడంతో అటువైపుకి వెళ్తే అక్కడ ఒక పెద్ద కోట ఉంటుంది. దాంతో రాజు తలుపు కొడితే తలుపుని నిక్ తీస్తాడు. ఆ కోట